మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా డి. శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. అభిమానుల కడచూపు దర్శనం కోసం డిఎస్ పార్థివ దేహాన్ని నిజామాబాద్కు తరలింపు. నిజామాబాద్ నగరంలోనే అంత్యక్రియలు. డిఎస్ మృతితో పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా డి. శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. అభిమానుల కడచూపు దర్శనం కోసం డిఎస్ పార్థివ దేహాన్ని నిజామాబాద్కు తరలింపు. నిజామాబాద్ నగరంలోనే అంత్యక్రియలు. డిఎస్ మృతితో పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.